ఈ వ్యవస్థ లేదు కొంచెం వెనకట ఒకసారి సార్ ఒకసారి సార్ ఒకసారి మనకొచ్చమ్మా సార్ భోజనం చేయడానికి డిస్ట్రిక్ట్లో డీడీ వ్యవస్థ ఉంటుంది సార్. ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేసి ఆయనంటూ ముద్ర వేసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో ఆయన సలహా సూచనలతో పంచాయతీరాజ్ శాఖలో ఎన్నో సంవత్సరాలుగా ప్రమోషన్స్ లేక నిరాశతో ఉన్నటువంటి ఉద్యోగుల్లో ఉత్సాహం కల్పించి వారితో మరింతగా ప్రజలకు సేవ చేసే విధంగా ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి డీడీఓ కార్యాలయాల్ని 77 రాష్ట్రంలో 77 చోట్ల ఏర్పాటులో భాగంగా పెత్తాడిపల్లిలో తణుకు తాడేపల్లిడానికి డీడీఓ ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేయడం శుభసూచకంగా నేను భావిస్తూ, అదేవిధంగా ఇక్కడ ప్రభాకర్ రావు గారు నోడల్ ఆఫీసర్గాను ఉంటారు ఇక్కడ. మరి ఎందుకంటే మనం కలెక్టరేట్కి వెళ్లకుండా కిందున్న సచివాలయాల్ని మండల హెడ్ క్వార్టర్స్ని అన్నీ కూడా సంయమనం చేసి పాటించే విధంగా ఇవాళ పోలీస్ వ్యవస్థలో చూసుకుంటే డిఎస్పీ కార్యాలయాలు ఉంటాయి. అదేవిధంగా మనకి ఇక్కడ ఎక్కడ కూడా అజమాయిషీ లేని పరిస్థితి. పంచాయతీరాజ్ వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చి ఇవాళ పల్లెటూర్లన్నీ పట్టుకొమ్మలుగా మార్చాలనే ఆలోచనతో పనిచేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి తాడేపూడెం కాన్స్టిట్యున్సీ తరఫున నేను అభినందన తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అధికారులు ఉత్సాహంగా పనిచేస్తే ప్రజలకి మరింత సేవలు చేసే అవకాశం కలుగుతుందనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేపట్టడం. మాట్లాడితే కలెక్టరేట్కి వెళ్లకుండానే ఇక్కడే మన పనులు ఏమేమి చేయించగలం అనేది ఇక్కడే మన అధికారులతో మాట్లాడి చేయించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. మరి ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సేవలన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలంతా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ అధికారులందరూ కూడా ప్రజల్ని వారిని ఇబ్బంది పెట్టకుండా మరి వాట్సాప్ గవర్నెన్స్ అనే విధంగా మన గవర్నెన్స్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా వచ్చిన ప్రతి సమస్యని సాల్వ్ చేసే విధంగా మీరు అందరూ మంచి చేసి మరింత ముందుకెళ్ళి మీరు ప్రమోషన్స్ ఇంకా రావాలి. మీరు ఏదో 22 సంవత్సరాల నుంచి ఒకటే పోస్టులో ఉండి గ్రూప్ 1 పాస్ అయ్యి కూడా ఉన్న అధికారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో CEO లెవెల్లో ప్రమోషన్స్ వస్తాయి. మంచి